ఆంధ్రప్రదేశ్లో ఉన్న జలపాతాలలో రంప జలపాతం ఒకటి. రంప జలపాతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నది. రంప జలపాతం రాజమండ్రికి మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి మధ్యలో ఉన్నది. రంపచోడవరం నుంచి 4 కిలోమీటర్లు ముందుకు వెళితే రంప గ్రామం దగ్గరలో ఈ జలపాతం ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, ఎత్తైన చెట్లు, రంప గిరిజన గ్రామం అందాల మధ్యలోంచి ప్రయాణిస్తే జలపాతం దగ్గరకు చేరుకుంటాం. టికెట్ కౌంటర్ నుంచి రంప జలపాతం 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. రాళ్ల మధ్యలోంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి ఎక్కి జలపాతం దగ్గరకు చేరుకోవడానికి అరగంట సమయం పడుతుంది. జలపాతం చేరుకునే దారిలో కుడివైపు సెలయేరు ప్రవాహంతో పాటు చిన్న చిన్న జలపాతాలు కనిపిస్తాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, ఎటు చూసినా పచ్చని ప్రకృతి కనువిందు చేస్తుంది. జలపాతం దారిలో ఎక్కడ చూసినా కోతులు తిరుగుతూ పర్యాటకులను ఆకట్టుకుంటాయి. జలపాతం దగ్గరకు చేరుకోగానే ఎత్తైన పెద్ద బండల మధ్య నుంచి జలపాతం వేగంగా కిందకు పడుతుంటుంది. రంప జలపాతం 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడుతుంది. జలపాతం కింద స్నానం చేస్తూ ఎంజాయ్ చేయటం ఒక అందమైన అనుభూతి. జలపాతం నుంచి పడే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులు జలపాతం కింద స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. జలపాతం పడే ప్రాంతంలో ఒక గుహ ఉంటుంది. ఈ గుహలో ఒక పొడవైన శివలింగం, నందీశ్వరుడు ఉంటారు. పక్కనే అమ్మవారు, నాగేంద్రుడు, శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం చెక్కిన శిల ఉంటుంది. పక్కన వినాయక విగ్రహం ఉంటుంది. ఈ శిలల వెనక ఒక సొరంగ ప్రాంతం ఉంటుంది. ఈ సొరంగం భద్రాచలం దేవాలయం వరకు ఉంటుందని, దేవతలు భద్రాచలం నుంచి ఈ గుహ ద్వారా రామచంద్రుని విగ్రహాలు తెచ్చి ఈ రంప జలపాతంలో అభిషేకాలు చేసి మళ్లీ పట్టుకెళ్లేవారని చెబుతారు. గుహ కొంత దూరంలో ఒక ఖాళీ ప్రదేశం ఉండేది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ గుహలోనే ఉండి బ్రిటిష్ వారిపై పోరాటం చేశారని చెబుతారు. ఇక్కడ నిధులు ఉన్నాయనే ఆశతో దుండగులు తవ్వేయడంతో ఇది కూడిపోయింది. రంప జలపాతం దగ్గర కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. జలపాతం గలగలలు, చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి సవడి, పక్షుల కిలకిల రావాల మధ్యలో మనల్ని మనం మరచిపోయి ప్రకృతిలో లయం అయ్యేలా చేస్తాయి. జలపాతం నుంచి సంవత్సరం అంతా నీరు పడుతూనే ఉంటుంది. జలపాతం నుంచి జారిన నీరు సెలయేరులా కిందకు ప్రవహిస్తుంది. జలపాతంలో స్నానం చేసి సేద తీరి కిందకు వెళ్తే రంప గ్రామంలో 12వ శతాబ్దం నాటి పురాతన శివాలయం ఉంటుంది. చుట్టూ దట్టమైన అరణ్య ప్రాంతం.
కొండపై జలజల పారే రంప జలపాతంతో ప్రకృతి రమణీయత మధ్యలో 12వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించిన శివాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం. ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో రంప గ్రామంలో ఉన్నది. రాజమండ్రి నుంచి రంపచోడవరం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రంపచోడవరం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ పురాతన శివాలయం ఉంటుంది. ఈ దేవాలయం నిర్మాణంలో మట్టి, సున్నం వంటి వాటిని వాడకుండా కేవలం రాయి మీద రాయి పేర్చి నిర్మించారు. దేవాలయం ఎదురుగా బయట ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. దేవాలయాన్ని 12 రాతి స్తంభాలతో నిర్మించారు. గర్భగుడి ముందు హాలులో 3 పడగలతో నాగశిల ఉంటుంది. ఈ నాగేంద్రుణ్ణి పూజిస్తే గ్రహ, వాస్తు, మానసిక దోషాలు పోతాయని చెబుతారు. నాగశిల దగ్గర 2 పురాతన విగ్రహాలు కనిపిస్తాయి. నాగశిల పక్కన శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. నందీశ్వరుణ్ణి పూజించి ముందుకు వెళితే గణపతి విగ్రహం ఉంటుంది. కుడివైపున శివలింగం ఉంటుంది. సన్నని రాతి స్తంభాల ద్వారం నుంచి ముందుకు వెళితే గర్భగుడిలో ఉన్న మల్లికార్జున స్వామి దర్శనం అవుతుంది. ఈ మల్లికార్జున లింగాన్ని భక్తితో పూజిస్తే కోరుకున్న కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. తమ కోరికలు తీరిన భక్తులు మళ్లీ మళ్లీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ శివలింగాన్ని చుట్టుకుని తాచుపాములు అప్పుడప్పుడు దర్శనమిస్తాయి. మన్నెం వీరుడు, బ్రిటిష్ వారితో పోరాడిన అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో తిరిగాడు. పైన ఉన్న రంప జలపాతంలో స్నానం చేసి కిందకు వచ్చి ఈ మల్లికార్జున స్వామిని పూజించి ముందుకు వెళ్ళేవాడు. నిధుల కోసం ఈ ప్రాంతంలో తదేయటంతో శివాలయం శిథిలావస్థకు చేరింది. కార్తీక మాసంలో అనేక మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు. ఈ దేవాలయం ఉత్సవ విగ్రహాలు చోడవరం పోలీస్ స్టేషన్లో ఉంటాయి. మహాశివరాత్రి రోజు పోలీసుల ఊరేగింపుతో తీసుకొచ్చి రంప జలపాతంలో అభిషేకించి ఇక్కడకు తీసుకొచ్చి ఆటపాటలతో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా చేస్తారు.